జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో 3 రోజులే ప్రచారానికి గడువు ఉంది. క్యాంపెయిన్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో మోహరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి 20,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ లీడర్లంతా బూత్ల వారీగా, డివిజన్ల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేసుకుని ప్రచారాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సంస్థాగత క్యాడర్ను భారీగా మోహరించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్టేట్ చీఫ్ రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది. సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, పోస్టర్లు, బ్యానర్లతో ఎక్కడ చూసినా పొలిటికల్ హంగామా కనిపిస్తోంది. ప్రధాన రోడ్ల నుంచి గల్లీల వరకు ప్రచార వాహనాలు, టీంల సందడి కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నుంచే 80% మంది ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు సామాజిక వర్గాలపైన పార్టీలు ఫోకస్ పెట్టాయి. వరుసగా వివిధ కుల సంఘాలతో నేతలు భేటీ అవుతున్నారు. ఇక ఈ నెల 9తో ప్రచార గడువు ముగియనుండటంతో 2 పార్టీలు మరింత వేగం పెంచాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ఉప ఎన్నిక ప్రచారం ఎలా జరుగుతోంది? రాష్ట్రంలో ఒకే ఒక ఉప ఎన్నిక ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు 3 ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఉన్న అందరి కార్యకర్తలు, కీలక నేతలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో డంప్ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పూర్తిగా అన్ని పార్టీల కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారు. ప్రధాన రోడ్డు నుంచి గల్లీల వరకు, అంటే బస్తీల్లో ఉన్న గల్లీల వరకు కూడా అన్ని పార్టీల కార్యకర్తలతో కిక్కేసింది. దాదాపు 3 కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల కార్యకర్తలతో దాదాపు 20,000 పైగా కార్యకర్తలు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది. ఇంకా 3 పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈసారి తన బలాన్ని తిరిగి పుంజుకోవాలన్న ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమకు రాష్ట్రంలో ఎక్కడా వ్యతిరేకత లేదు, తాము కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తుంటే, ఇక బీజేపీ తన సెంటిమెంట్గా గతంలో 2 ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే ఈసారి మ్యాజిక్ తన హ్యాట్రిక్ సాధించాలనే ఒక ప్రయత్నంలో బీజేపీ దీనిలో భాగంగా 3 పార్టీల కీలక నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారిగా జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా ఇతర జిల్లాలకు సంబంధించిన, అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలే జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి కార్యకర్తలు, కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు నెల రోజులుగా పూర్తిగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నించారు. ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు మంత్రుల భార్యలు, అదేవిధంగా ఎమ్మెల్యేల భార్యలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీ భార్యతో ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలో ఒకేసారి మోహరించిందని చెప్పొచ్చు. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులు, దాదాపు 5 పోలింగ్ బూతులకు 1 ఎమ్మెల్యే, 2 పోలింగ్ బూతులకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ విభజించి ప్రచారం చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మండల స్థాయి కార్యకర్త వరకు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఇక దీంతో పాటు కార్యకర్తలకి ఓటర్ మ్యాపింగ్ లిస్టును కూడా ఇస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన ప్రచారంతో పాటు మరో 2 రోజులు ప్రచారం మిగిలి ఉంది. ఇది చాలా అత్యంత కీలకము. పోల్ మేనేజ్మెంట్ పైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటింగ్ పాల్గొనే విధంగా చేయాలనేది వాళ్ళ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో ప్రచారం చేస్తుందో అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మండల స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న కార్యకర్తలంతా కూడా జూబ్లీహిల్స్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్లో
ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తమ ఓటర్ వైపు ఓటర్ దగ్గరికి వెళ్ళామనే ఒక ప్రచారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎక్కడ తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునే ఒక ప్రయత్నంతో పాటు తాము ప్రతిపక్షంలో ఉన్నాం అనే ఒక చెప్పుకొని అధికార పార్టీకి వ్యతిరేకత ఉంది, ఇది గెలిచి తీరుతామనే ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ. ఇక దీంతో పాటు బీజేపీ వీరితో పోటీ పడుతుందనే బూత్ స్థాయి ప్రచారాన్ని బీజేపీ స్టార్ట్ చేసింది. కేంద్ర మంత్రులంతా కూడా రంగంలో దిగారు. బూత్ స్థాయిలో అంటే జిల్లాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలంతా కూడా జూబ్లీహిల్స్లో మోహరించారు. దీంతో అక్కడ బీజేపీ కూడా తన స్థాయి ప్రచారం చేస్తుంది. అన్ని పార్టీలు ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి, మధ్యాహ్నం కార్నర్ మీటింగ్లు పెడుతున్నాయి. ఇక సాయంత్రం అయ్యేసరికి రోడ్ షోలు కార్నర్ మీటింగ్తో మొత్తం బిజీగా జూబ్లీహిల్స్. ఇదంతా ఒకవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు ఎప్పటికప్పుడు తమ పరిస్థితి ఎట్లా ఉంది, తమ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారని చెప్పడానికి టెంట్లు వేసుకొని మరి అక్కడే ఉండి పరిస్థితిని ఎవరికి వారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన ఏజెన్సీలు ఎప్పటికప్పుడు అక్కడే ఉండి సమీక్షించడంతో పాటు హైదరాబాదులో చాలా ప్రాంతాల్లో ఉన్న ఉదయం తెల్లారేసరికి జూబ్లీహిల్స్ చేరుకొని జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు జూబ్లీహిల్స్ బయట ఉండి ఉదయం తెల్లారగానే 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఇక దీంతో పూర్తిగా జూబ్లీహిల్స్ ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి. రాష్ట్రంలో కేవలం ఒకే ఒక ఉప ఎన్నిక ఉండడంతో రాష్ట్రంలో ఉన్న కీలక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇక మండల స్థాయి లీడర్లు, వారితో పాటు జిల్లా స్థాయి లీడర్లు అంతా కూడా పూర్తిగా జూబ్లీహిల్స్లో తిష్టవేశారు. కేవలం మరో 2 రోజులు మాత్రం, అంటే ఈ నెల 9వ తేదీ లాస్ట్ ప్రచారం డేట్ ఉండడంతో ఇక ఇప్పటికే అందరూ ఇక్కడే ఉండి మకాం వేశారు. 2 రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్లో దాదాపు 20,000 మందికి పైన పొలిటికల్ లీడర్లు ప్రచారానికి జూబ్లీహిల్స్కి వచ్చారనే ఒక అంచనా వేస్తున్నారు. ఎవరికి వారు తమ సత్తాను, తన బలాన్ని ప్రయోగించి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారని చెప్పొచ్చు.